22 ఏళ్ల తర్వాత హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరిగింది. ఇన్నాళ్ళు ఏకగ్రీవంగా ఎంఐఎం దక్కించుకుంటే ఈసారి మాత్రం తగ్గేదేలే అంటూ ప్రత్యర్థిని నిలబెట్టింది బీజేపీ. బలం లేకున్నా బలగాన్ని కూడబెట్టి సత్తా చాటుతామని కూడా ప్రకటించింది. దీంతో మునుపెన్నడు లేని హైప్తో ప్రచారము జరిగింది, పోలింగు ముగిసింది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ ఎన్నికకు సంబంధించి మరో అంశం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఇంతకేంటది? ఆసక్తికరంగా హైదరాబాద్ పెద్దల పోరు. ఆఖరి దాకా ఎంఐఎం వర్సెస్ బీజేపీ. పోటీలో లేని కాంగ్రెస్, ఓటింగ్కు దూరంగా బీఆర్ఎస్. మరి పార్టీ మారిన వారి ఓటెవరికి? ఎంఐఎం బీజేపీల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సాగిన హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది. మొత్తంగా 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంల నుంచి 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఈ ఎన్నికల్ని బీఆర్ఎస్ బహిష్కరించింది. ఈ నెల 25న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఓట్ల లెక్కింపుతో విజేత ఎవరో తేలిపోనుంది. హోరాహోరీ ప్రచారం, ప్రశాంతంగా పోలింగ్, ఇంతవరకు అంతా బాగానే ఉంది. ఎన్నికల్లో ఎంఐఎం సభ్యులు ఎంఐఎం అభ్యర్థికి, బీజేపీ సభ్యులు బీజేపీ అభ్యర్థికి ఓటేసుంటారు. అది సర్వసాధారణం. పోటీలో లేని కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగా ఎంఐఎంకే మద్దతు ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక బీఆర్ఎస్ ఓటింగ్కు దూరంగా ఉంటామని ముందే ప్రకటించింది కాబట్టి ఆ పార్టీ సభ్యులు ఎవరికి మద్దతిచ్చారనే ప్రశ్న ఉత్పన్నం కాదు. కాకపోతే ఈ ఎమ్మెల్సీ పరిధిలో పార్టీ మారిన కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు ఎటువైపు వేసుంటారు అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు కాంగ్రెస్ లో చేరిన 7 బీఆర్ఎస్ కార్పొరేటర్లు పార్టీ విప్ను ధిక్కరించి మరీ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేశారు. అయితే వీరు ఎవరికి ఓటేశారు అన్నది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ పంథాలో మజ్లీస్కు మద్దతు పలికారా, లేక కమలం ఆకర్ష్లో భాగంగా అటువైపు మొగ్గు చూపారా అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఎన్నికల్లో మజ్లీస్కు మొగ్గు ఉన్నా వార్ వన్ సైడ్ కాదంటూ మొదటి నుంచి తొడగొడుతోంది బీజేపీ. దీంతో ఈ ఎన్నికల్లో ఏదో జరగబోతుంది అన్న చర్చ మొదటి నుంచి ఊపందుకుంది. బలం లేకపోయినా బరిలో నిలిచిన భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్ల నుంచి క్రాస్ ఓటింగ్ మీదే ఆశలు పెట్టుకుంది అన్నది రాజకీయ బహిరంగ రహస్యం. దీంతో ఈ ఫిరాయింపు నేతలు ఎవరివైపు మొగ్గు చూపుతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మజ్లిస్ పార్టీకి 40 మంది కార్పొరేటర్లు, 9 మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 49 మంది ఓట్ల బలముంది. బీజేపీకి 19 మంది కార్పొరేటర్లు, 6 మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 25 మంది, బీఆర్ఎస్ కు 24, కాంగ్రెస్ 14 మంది సభ్యుల బలం ఉండగా నిన్నటి పోలింగ్ లో క్రాస్ ఓటింగ్ కు ఎవరు పాల్పడి ఉంటారు అనే చర్చ జోరందుకుందిప్పుడు. పార్టీ విప్ ను కాదని ఓటేసిన బీఆర్ఎస్ సభ్యులు బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు మద్దతు తెలిపారా, లేక మజ్లిస్ అభ్యర్థికి సపోర్ట్ ఇచ్చారా అన్నది ఈ నెల 25న విడుదలయ్యే ఫలితాలతో తేటతెల్లమవుతుంది. అయితే విప్ ను ధిక్కరించి ఓటింగ్లో పాల్గొన్న తమ సభ్యులపై బీఆర్ఎస్ హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.